నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. చాలా వరకు క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగాయి. ఒక పక్క బంగారం వెండి రేట్లు పెరుగుతున్నాయి, ఇంకో పక్క స్టాక్ మార్కెట్ అనేది కుప్పకూలిపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక్కసారిగా ఎఫెక్ట్ ఎల్పిజి గ్యాస్ మీద పడేటప్పటికి చాలా వరకు మనం ఐటీసీ కోహినూరు అనగానే మనకి ఇక్కడ స్ట్రీట్ వెండర్స్ ఫుడ్ అనేది మనకి ఎప్పుడు కూడా గుర్తొస్తూ ఉంటుంది. అలాంటి స్ట్రీట్ వెండర్స్ ఇది అనేది కూడా కంప్లీట్గా ఖాళీగా కనిపిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నట్లయితే కొన్ని షాప్స్ ఇప్పటికే బంద్ చేశారు గ్యాస్ లేక. మాకు స్ట్రీట్ వెండర్స్ అందరూ కూడా ఏమంటున్నారు అంటే ఒక గ్యాస్ బండ కొనటానికి మాకు ఇంతకు ముందు ఒక 2000 రూపీస్ పట్టేది, మాకు రోజుకు ఒక 2 నుంచి 3 గ్యాస్ బండలు అయితే అయ్యేవి. కానీ ఇప్పుడు ఒక్క బండ కూడా దొరకని సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ రోజుతో మీకు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఈ రోజుతో మాకు అసలు సిచ్యువేషన్ అంటే ఈ రోజు మాకు గ్యాస్ దొరకకపోతే రేపటి నుంచి మేము ఇంకా వంట చేయడానికి కూడా మాకు వీలు లేని సిచ్యువేషన్ ఉంది. మేము అందరం రెంటెడ్ హౌసెస్లో ఉంటాము. కర్రల పొయ్యి మీద పెట్టుకొని వండే సిచ్యువేషన్ కూడా లేదు. ఒకవేళ కర్రల పొయ్యి మీద కానీ పెట్టి వండగలిగే సిచ్యువేషన్ ఉంటే మేము నిజంగా అలా అయినా సర్వ్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి అంటున్నారు. మాక్సిమం ఏంటి అంటే కంప్లీట్గా ఒక గ్యాస్ ఏదైనా కొరత కనిపిస్తే, ముఖ్యంగా వంట సరుకు మీద ప్రభావం కనిపిస్తే ఎట్లా ఉంటుంది అనేది మనకి చాలా వరకు కూడాను ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది. ఈ చాలామంది ఈ స్ట్రీట్లో రోజుకి దగ్గర 10,000 నుంచి 20,000 వరకు కూడాను వచ్చి భోజనాలు చేసి వాళ్ళ కడుపు నింపుకుంటూ ఉంటారు. చాలా తక్కువ ప్రైస్కి ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది. చాలా డిఫరెంట్ ఐటమ్స్ దొరుకుతాయి. అయినప్పటికీ కూడా ఈరోజు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే ఒక్క వంట దొరకాలి, ఏదైనా ఒక ఐటమ్ దొరకాలి అన్నా కూడాను చాలా ఫేవరెట్ ఐటమ్ అనుకుని వచ్చాము. ఆ ఐటమ్ కూడా ఇప్పుడు మాకు దొరకట్లేదు అన్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో చూడాలి. ఇప్పటికే గవర్నమెంట్ అనౌన్స్ చేస్తోంది క్రూడ్ ఆయిల్ షిప్స్ వస్తున్నాయి, మనకి గ్యాస్ కొరత ఉండదు, 25% వరకు మనకి ఇంకా ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నామని కూడా చెప్తున్నారు. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఇలాగే జరిగితే మాత్రం ఇక్కడ ఉన్న షాప్స్ కూడాను బంద్ అయ్యే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అంటే ఎప్పట్లానే దొరుకుతుందా? లేదు మేడం, గ్యాస్ అసలు చాలా షార్టేజ్ ఉంది ఇప్పటికే. అంటే స్టాక్ మెయింటైన్ చేయడం వల్ల షాప్ నడుస్తుంది తప్ప, లేదంటే అసలు షాప్ నడిచే స్కోపే లేదు. అంటే గ్యాస్ సిలిండర్ మీరు స్టాక్ పెట్టుకుంటున్నారా? అంటే మేము ముందే ఇప్పుడు కమర్షియల్ సిలిండర్స్ ఉంటాయి కదా, సో ఇది డైలీ రోడ్ మీద చేస్తూ ఉంటాం కాబట్టి మేము ఎట్లా ఆలోచిస్తామంటే మాది రైస్ కానీ ఏదైనా స్టాక్ ఉంటుంది. ఎప్పటికప్పుడు డైలీ మార్నింగ్ వెళ్ళి తెచ్చుకునేలా కాదు, ఎందుకంటే అది ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. మార్నింగ్ వెళ్ళేసి అదొక పనిలాగా. సో మేము ముందే కొన్ని రోజులకి సరిపడా పెట్టుకుంటాం. సో అది ఉంది కాబట్టి ఈ రోజు వరకు రన్ అయింది. ఈ రోజుతో మా దగ్గర ఉన్న కూడా గ్యాస్ కంప్లీట్ అయిపోయింది. అదే రేపు పొద్దునకి ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. ఓకే, మరి గ్యాస్ దొరకకపోతే మీకు జీవనోపాధి ఎలా అవుతుంది? అంటే యాక్చువల్లీ గ్యాస్ మీదనే మేము మెయిన్ డిపెండ్ అయ్యాం మేడం. ఎందుకంటే మేమంతా ఏమి పెద్ద రెస్టారెంట్స్ కాదు, అన్ని రెంటెడ్ కిచెన్స్ ఇట్లా. సో నార్మల్గా పెద్ద రెస్టారెంట్స్ అన్నీ కూడా వాళ్ళ సొంత స్పేసెస్ కాబట్టి వాళ్ళు కర్రల పొయ్యిలతో కుక్ చేసుకున్నా కూడా సైడ్ వాళ్ళు ఎవరు ప్రాబ్లం ఏమున్నా మాట్లాడరు. బట్ మనదంతా రెంటెడ్ కిచెన్స్ కాబట్టి ఈ సైడ్ ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. మేము అడిగాము ఇద్దరు ముగ్గురిని పర్మిషన్స్ కోసం, బట్ వాళ్ళు ఏమంటున్నారంటే అంత పొగకి మేము హ్యాండిల్ చేయలేము అని. సో కర్రలు పొయ్యి పెట్టుకొని వండుకోవడానికి కూడా మీకు అవ్వట్లేదు? ఛాన్స్ లేదు మేడం, ఎందుకంటే మేము ఉండేది అయ్యప్ప సొసైటీ దగ్గర అండ్ చుట్టూ చాలా నార్మల్ యూజువల్ బిల్డింగ్స్ ఉంటాయి. సో వాళ్ళందరికీ ప్రాబ్లం అవుతుంది. ఎవరైనా ఒకరు కంప్లైంట్ ఇస్తే చాలా సివియర్ యాక్షన్స్ తీసుకుంటారు కదా. ఎన్ని రోజుల నుంచి మీకు గ్యాస్ షార్టేజ్ అనేది కనిపిస్తుంది? లాస్ట్ 1 వీక్ నుంచి అంటే తెలుస్తుంది మేడం, అంటే గ్యాస్ తక్కువ అవుతుంది అని. అండ్ కంప్లీట్గా గ్యాస్ ఆగిపోవడం అయితే ఒక 3 days నుంచి గ్యాస్ ఎక్కడా లేదు మేడం, ఎంత మనీ పెట్టినా కూడా. సో ఎంత మనీ పెట్టినా ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే గ్యాస్ లేదు, 2-3 days టైం పడుతుంది, మీరు ముందు అడ్వాన్స్ పే చేసేయండి అమౌంట్, ఉంటే గ్యాస్ ఇస్తాము, లేదంటే మీ అమౌంట్ మీకు రిటర్న్ ఇచ్చేస్తాము అన్నట్టు. ఇప్పుడు రేట్ ఎలా ఉంది గ్యాస్ బండ? అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంది మేడం. ఇనిషియల్గా అయితే మేము మొన్న విన్నదైతే బయట 6,000 రూపీస్ పర్ నార్మల్ సిలిండర్, కమర్షియల్ సిలిండర్ అయితే 12,000, 10,000 అట్లా చెప్తున్నారు. 12 to 10,000. ఓకే, సో అంతా పెట్టుకొని కుక్ చేసి మనం ఏమి మిగలదు అనమాట. ఇప్పుడు చికెన్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంది, అండ్ ఈ గ్యాస్ రేట్ ఇట్లా ఉంటే మన చేతిలో డబ్బులు వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. సఫిషియెంట్ గా దొరుకుతుందా అండి? దొరకట్లేదండి, గ్యాస్ చాలా ఇబ్బంది అవుతుంది. దానివల్ల రేపు నుండి అన్ని హోటళ్ళు బంద్ అండి. ఈ ఒక్క రోజుకి అన్ని హోటళ్ళు బంద్. మీ పరిస్థితి ఏంటి? మీకుందా గ్యాస్? లేదమ్మా, గ్యాస్ లేదమ్మా. బ్లాక్లో కూడా దొరకట్లే. ఒకవేళ 1,000-2,000 ఎక్స్ట్రా పెట్టి కొందామని ఇప్పుడు దొరకట్లే.
ఇప్పుడు చాలా వరకు 80% బంద్ అయిపోయినాయి. 3-4 షాపులు ఉన్నాయి అంతే. 33 షాపుల్లో 4-5 ఉన్నాయి అంతే. అంటే ఇప్పుడు మీరు క్వాంటిటీ తగ్గించడం కానీ రేట్లు పెంచడం, గ్యాస్ లేకపోవడం వల్ల రేట్లు పెంచేశారంటున్నారు, నిజంగా అలా జరుగుతుందా? అయితే రేట్ అయితే ఏం పెంచలేండి, మామూలు రేటే, ఎప్పటి రేటే. ఇంకా మన దగ్గరికి ఎప్పుడు డైలీ కస్టమర్లు వస్తారు, మళ్ళీ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం, రేపటి నుండి వాళ్ళ పరిస్థితి అంటే మాకు అర్థం కావచ్చు. ఇప్పటి వరకు బ్లాక్లో ఎంతవరకు గ్యాస్ బండ దొరికేది, ఇప్పుడు ఎంత దొరుకుతుంది రేటు? ముందు 1850, 2000లో దొరికేది, ఇప్పుడు 6000లో దొరుకుతుంది. 6000లో దొరుకుతుందా? దొరకట్లేదండి, నిన్నటి నుండి దొరకట్లేదు. అది కూడా నిన్న సో మరి ఒకవేళ గ్యాస్ కంప్లీట్గా అయిపోతే మీ సిచ్యువేషన్ ఏంటి? బంద్ చేయడమే. మా లాంటి స్ట్రీట్ వెండర్లు హైదరాబాద్లో 20 లక్షల మంది ఉన్నారు, అందరూ రోడ్డు మీద పడినట్టే. సో దీనికి ప్రత్యామ్నాయం అంటే దీనికి సొల్యూషన్ ఏమంటారు? దీనికి ఏదైనా ప్రభుత్వం కొద్దిగా ఆదుకొని మా లాంటి చిన్న వాళ్ళని ఆదుకుంటే, గ్యాస్ సప్లై చేస్తే మేము అందిగలం, మేము రూపాయి తింటాం, కస్టమర్ని ఇబ్బంది పెట్టకుండా. ఓకే, థ్యాంక్ యూ. కోవాలి ఎక్కడ తినాలో కూడా తెలియదు. టిఫిన్ హోటల్ అన్నీ బంద్ అంటే ఇవాళ ఎంతమంది కోవాలో అసలు. గ్యాస్ గవర్నమెంట్ ఏదో ఒక దారి చేయాలి. గ్యాస్ ఉందని అంటున్నారు టాకింగ్ అయితే, మరి గ్యాస్ ఎందుకు ఇవ్వట్లేదు తెలియదు. కనీసం ముఖ్యమైన వాళ్ళకి ఇచ్చినా బాగుండు, అలా కూడా ఇవ్వట్లేదు. ఏం చేస్తారు ఏమో, చాలా ఇబ్బంది అవుతుందమ్మా తినేవాళ్ళు. ఇప్పుడు మనం ఏమైనా ఇంట్లో ఒక గ్లాస్ పెట్టుకుంటే అయిపోతుంది, ఇంతమంది అసలు ఎంత ఇబ్బంది పడుతున్నారు పొద్దున్న నుంచి. చాలా యాతన పడుతున్నారు. హాస్టల్ బంద్ చేశారంట, అసలు పిల్లలు వచ్చి ఎంత గోల అంటే మీరు కూడా పెట్టట్లేదా అని. అది చాలా ఇబ్బంది అయింది. గవర్నమెంట్ మీరు టీవీ తరపున ఏమైనా చెప్తే ఇచ్చి ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం అంతే.